హైదరాబాద్కు చెందిన 28 ఏళ్ల ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కిన వైనమిది. మోసగాళ్లు అతడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి అప్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. మొదట్లో ఈ గ్రూప్ అతడికి రోజువారీ ట్రేడింగ్ చిట్కాలు, స్టాక్ సిఫార్సులు వంటివి ఆఫర్ చేసింది. నెల రోజుల వ్యవధిలో బాధితుడు వారి సిఫార్సుల ఆధారంగా పెట్టుబడి పెట్టాడు. తర్వాత అతని ఆధార్ వివరాలను ఉపయోగించి బ్లాక్ అప్రో అనే యాప్ను ఇన్స్టాల్ చేయించారు. వచ్చిన లాభంలో 20% కమిషన్ గా తీసుకుంటామన్నారు. ప్రారంభంలో బాధితుడు ఎటువంటి సమస్యలు లేకుండా చిన్న మొత్తాలను విత్డ్రా చేశాడు. అయితే కొద్ది రోజుల తర్వాత తన యాప్ అకౌంట్లో ఉన్న 8 లక్షల రూపాయల బ్యాలెన్స్ నుంచి అధిక భాగం విత్డ్రా కోసం ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. బాధితుడు వారిని సంప్రదించగా సర్వీస్ ఛార్జీల పేరిట లాభంలో 20% మొత్తాన్ని ముందుగా తమ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ మొత్తాన్ని తన యాప్ బ్యాలెన్స్ నుంచి నేరుగా తీసుకోవాలని అభ్యర్థించాడు. కానీ వారు అలా సాధ్యం కాదన్నారు. దాంతో తాను మోసపోయానని బాధితునికి అర్థమైంది. అప్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్ పెద్ద మోసమని తెలుసుకున్నాడు. లింక్డ్ఇన్ పోస్టులతో సహా వారి సోషల్ మీడియా ఉనికి మొత్తం కల్పితమని తెలిసింది. చేసేదేం లేక వారిపై చర్యల కోసం పోలీసులను ఆశ్రయించాడు. కాబట్టి ప్రజలు ఇలాంటి ఫేక్ యాప్స్ ను అస్సలు నమ్మవద్దు.